నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్వేత. ఇప్పుడు మనం మిర్యాలగూడానికి సమీపంలో ఉన్న వేములపల్లి గ్రామానికి వచ్చాం. ఇప్పుడు నేను మీకు 18 ఏళ్ల ఒక యువకుడిని పరిచయం చేయబోతున్నాను. అతను సైకిల్ తొక్కడం, బైక్ తోలడం అందరిలాగానే హవలీలగా చాలా సాధారణంగా తోలుతాడు. దీంట్లో వింత విడ్డూరం ఏముందని మీరు విడ్డూరపోతున్నారా? అందులోనే ఉందండి అసలు ప్రత్యేకత అంతా. అతనికి 2 పాదాలు లేవు. ఆ పాదాలు లేకపోయినా సైకిల్ తొక్కుతున్నాడు అవలీలగా, బైక్ డ్రైవ్ చేస్తున్నాడు అందరిలాగానే. మన కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం నడవడానికి ఎంతో ఇబ్బంది పడతాం. మరి ఇక్కడ ఈ యువకుడు ఏ విధంగా నడుస్తున్నాడు, ఆ బైక్ తోలడం ఏ విధంగా నేర్చుకున్నాడు, సైకిల్ ఏ విధంగా నేర్చుకున్నాడు, దాని వెనకాల ఉన్నటువంటి కృషి ఏంటి, అన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ అఖిల్. హాయ్. ఇప్పుడు నువ్వు సైకిల్ బైక్ అవలీలగా తోలుతున్నావని తెలిసింది. అసలు నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అఖిల్ సైకిల్ తొక్కడం, బైక్ తోలడం? మామూలుగా కొంతమందికి ఇప్పుడు చిన్నపిల్లలకి అన్ని కాళ్ళు ఉన్న వాళ్ళే కింద పడి మీద పడి నేర్చుకుంటున్నారు. నువ్వు చాలా చిన్న వయసులోనే నేర్చుకున్నావంట. ఎలా నేర్చుకున్నావు? సైకిల్ని చిన్న చిన్న అడిగి తీసుకొచ్చేది. నేను తొక్కాలని అనుకున్నా, దాన్ని తీసుకుపోయేది కింద పడేది. అందుకు ఐడియా కాకపోతే నేను తొక్కగలుగుతానా కానా అని అనుకున్నా. నిమ్మలంగా నేర్చుకున్నట్టు తొక్కుతుంటే కింద పడ్డా 4-5 సార్లు పడ్డా. అట్లనే ఇంకా తొక్కుతుంటా బ్యాలెన్స్ అనేది కంపేర్ చేసుకుంటూ చేసుకున్నా. కంపేర్ చేసుకుంటుంటే ఇంకా మళ్ళీ కింద పడ్డా. కింద పడుతుంటే ఇంకా పడుతుంటే చేస్తుంటే అర్థమవుతుంది. అర్థమవుతున్న వల్ల ఇంకా దాని బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకుంటూ నడిపిన. ఓకే. ఏ ఏజ్లో నేర్చుకున్నావు నువ్వు సైకిల్ తొక్కడం? అంటే 10 ఇయర్స్ ఉండాలి. 10 ఇయర్స్ నుంచే నేర్చుకున్నావు. నీకు సైకిల్ చూసి అది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్, ఆశతోటి నువ్వు కింద పడి మీద కూడా ఏదో విధంగా నేర్చుకున్నావు. నువ్వు సొంతంగా నేర్చుకున్నావా, ఇంకెవరైనా హెల్ప్ తీసుకొని వాళ్ళు నేర్పించారా? సొంతంగానే సైకిల్ నేర్చుకున్నావు. నువ్వు డైలీ స్కూల్కి వెళ్ళలేదు మరి? నాన్న తీసుకెళ్ళేది. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? సెకండ్ ఇయర్. ఇక్కడ దగ్గరేనా? ఎక్కడ అది? వేములపల్లిలోనే కాలేజ్లో చేస్తున్నావు. ఎలా వెళ్తున్నావు మరి కాలేజ్కి? ఎవరు తీసుకెళ్తారు? డాడీ తీసుకెళ్ళి తీసుకొస్తాడు. ఓకే. అలా బైక్ మీద వెళ్తూ బైక్ కూడా నేర్చుకోవాలని ఆశతో బైక్ కూడా నేర్చుకున్నావా? అదేలా నేర్చుకున్నావు? అది డాడీ నేర్పించాడా? ఎట్లా నేర్పించాడు? ఇంకా చెప్పేది ఇంకా ఇట్లా 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 నడిపితే ఇట్లా వేయాలి, అట్లా పోవాలి అన్నట్టు చెప్తే దాన్ని అంటే ఇంకా చూసి ఆల్రెడీ నడుపుతుంటే చూసి దాన్ని నేను ట్రై చేసిన. ట్రై చేస్తే ఫస్ట్ 5-6 సార్లు సెట్ కావాలి. మళ్ళీ తర్వాత ఉంటుంటా ఉంటే అది గట్ట సెట్ అయింది. కింద పడ్డ భయం వేసిందా మరి? అమ్మో నేనుగా కింద పడగానే నాకు తొక్కలేను అని చెప్పి ఇప్పుడు వదిలేసుకున్నావా? లేదు నేను తొక్కాలి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నావా? స్టార్ట్ చేస్తావు. మీ ఫ్రెండ్స్ ఏమన్నట్టు, అరే నువ్వు సైకిల్ బాగా తొక్కుతున్నావరా, బైక్ ఎట్లా నేర్చుకున్నావరా అని ఎవరన్నా పొగిడేదా? వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ ఇచ్చేది. ఓకే. సపోర్ట్ ఇచ్చేయడం వల్ల కొంచెం వాళ్ళు గట్ట సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా కొంచెం నేర్చుకున్నది అనేది పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ స్కూల్లో కానీ టీచర్స్ కానీ ఏ విధమైన ఎంకరేజ్మెంట్ ఉండేది నీకు స్టడీలో? స్టడీ చేసుకుంటే కొంచెం నీకు మంచి అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పేది బాగా. కానీ నా సరే అని మంచిగా నేను పోయేది. ఇప్పుడు ఏంటి ఇంటర్ చదువుతున్నావా నువ్వు? సెకండ్ ఇయరా? నమస్తే అమ్మా. మీ పేరు? ఉమాదేవి. ఇప్పుడు అఖిల్ ఎన్నో బాబు మీకు? ఫస్ట్. ఇంకా ఎంతమంది పిల్లలు మీకు? తన తర్వాత ఒక పాప బాబు, మొత్తం 3 పిల్లలు. ఓకే. మిగతా ఇద్దరికి ఏమన్నా ఉందా? వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు? ఓకే. ఫస్ట్ అఖిల్కి ఏమన్నా పుట్టుకతో వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు, మీరు అడగలేదా? అంటే మేము అప్పుడు పెద్ద స్కానింగ్లో ఏం తీయలేదు మేడం. మామూలు టీవీలో చూపించారు, మంచిగా ఉంది బేబీ, మంచిగా ఉందని చెప్పారు.
ఇక అట్లా 3 సార్లు హాస్పిటల్ పోతే మామూలు టీవీలో చూసి మంచిగా ఉందని చెప్పి అప్పుడు పెద్ద స్కానింగ్లు అవి ఏం తీయలేదు, తీసుకోవాలని కూడా రాలే ఏం చెప్పలేదు మేడం. సరే నా 9 నెలల పడంగానే నార్మల్ ఇంటి దగ్గర అయినా. ఓకే, నార్మల్ కాన్పు అయిపోయింది. నార్మల్ కాన్పే హాస్పిటల్కి. ఇక డెలివరీ అయినాక ఇట్లా అయింది. ఓకే, ఇట్లా హ్యాండిక్యాప్ ఇట్లా ఉంటే అప్పుడు ఏమనిపించింది మీరు పుట్టగానే చూడండి బాబు ఏడ్చారు? మీ బంధువులు చుట్టాలు ఏమనేది? అందరు ఏడ్చారు. అయ్యో బాబు ఇలా ఉండానా అంటే ఇప్పుడు మీరు ఏమనుకున్నారు మీరు అప్పుడు పుట్టగానే? అసలు మాకంత తెలియలేదు మేడం. డాక్టర్ని అడిగితే ఏమన్నా వైద్యం కానీ ఏమన్నా అడిగారా? అంటే తిరుపతి తీసుకోపోవాలి, సర్జరీ చేస్తాను. అంటే ఇక మేము చిన్నపిల్లగాని తీసుకుపోతే దొక్కునే చేస్తాం, పట్టించుకోలేదు. భయపడ్డారు? భయపడి ఇక్కడనే మీరు కూడా చూపించుకుని అక్కడ దాకా పోలేదు. ఓకే, బాబు ఇప్పుడు ఏ విధంగా ఉండేది ఇంట్లో? మంచిగానే ఉంటుందండి, మంచిగా యాక్టివ్గా ఉండేది. ఎన్నడూ జ్వరం రాపోయేది, హాస్పిటల్ ఒకటి ఏం ఇబ్బంది పెట్టకపోయేది. ఎట్లా పుట్టిన అట్లనే మంచిగా ఉండేది. కానీ ఇంకా జ్వరం రావడం అయ్యి ఏం లేదు, మంచిగా యాక్టివ్గా ఉండేది. పెడితే తినేది. ఇంకా స్కూల్ టైంకి వాళ్ళ నాన్న తీసుకుపోయి తోలి మళ్ళీ తీసుకొని వచ్చేది సాయంత్రం. మళ్ళీ అయితే ఇప్పటి వరకు మాకేం ఇబ్బంది కలగలేదు. ముందర పోతే ఆయన జీవితం ఎట్లా ఉంటుందని అది మా బాధ. ఏం బాధపడకండి, మంచిగానే ఉంటుంది. అంటే మీది మేనరిక సంబంధం ఏం లేదు? అసలు మాకు రిలేషనే కాదు అంటే అసలు డిసీజ్ అని ఏమన్నా చెప్పారా? ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు అఖిల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఆయన ఏం కావాలని మీరు అనుకుంటున్నారు? మంచిగా భవిష్యత్తు ఏదైనా ఒకటి చేసి ఇట్లా ఉన్నందుకు నేను ఒక పైజుకునైనని చూడాలనిపిస్తుంది మేడం. అతను ఒక మంచి ప్లేస్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు. అందరు ఇట్లా హ్యాండిక్యాప్ ఉండడం వల్ల అంటే ఏ విధంగా చేసిరు? వాని కూడా చేసిరు మిమ్మల్ని కూడా. అంటే ఏ విధంగా చేస్తారు? అంటే ఇట్లా కుంటాలని అన్నారు, అది అని కూడా అన్నారు అనేవారు. చుట్టాలు మీ వాళ్ళే? సోలాగా అంటూనే ఉంటున్నాను. అప్పుడు మీరు వాళ్ళకి ఏమైనా సమాధానం ఇచ్చేది? ఓకే, తర్వాత మీ కొడుకుని తీర్చిదిద్ది వాళ్ళకి సమాధానం ఇవ్వండి. మీరే బాధపడకండి. ఇప్పుడు ఏంటి మీ పాప 2 పిల్లలు ఉన్నారన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చదువుతున్నారు? పాప ఫస్ట్ ఇయర్ మేడం, బాబు 7th. ఓకే, వీళ్ళు ముగ్గురు ఎలా ఉంటారు? వాళ్ళు ఉంటారు, కొట్టుకోవడం తిట్టుకోవడం అందరిలా కలిసి ఆడుకుంటారు, కొట్టుకుంటారు, తింటారు, మంచిగా ఉంటారు. ఓకే, ఇట్లా ఉండండి వాళ్ళేం ఫీల్ కారు. ముగ్గురు సమానంగా చూస్తాం మేమైనా, వాళ్ళు ముగ్గురు మంచిగా ఉంటారు. ఓకే, ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇప్పుడు మీ కొడుకు సైకిల్ తొక్కడం, బైక్ తోలడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా మిమ్మల్ని ఎక్కించి తిప్పుతారు అనుకుంటారు? కూడా నేర్చుకోలేకుంటే చాలా మంది కాళ్ళు లేపిన కూడా ఆడు కింద పడి మీద పడి పడతాడు ఏమైనా భయంతో తీసుకొచ్చినా మమ్మల్ని మరిపించి తీసుకుపోయి సైకిల్ అట్లా డ్రైవ్ చేసేది ఇటు చుట్టుపక్కల. అప్పుడు నేర్చుకుంటే అప్పుడు మీరు ఏమైనా భయపడ్డారు? భయపడేది, వద్దని తీసుకొచ్చేది మేడం. మీరు వద్దనేది? చిన్నగా మళ్ళీ నమ్మించి మళ్ళీ పోయేది. అతని పట్టుదలతోటే నేర్చుకుంటూ. తనకు మేమేం పట్టించుకోలేదు, ఆయన పట్టించుకోకుండా ఆయన పట్టుదలతో సైకిల్ నేర్చుకుంటూ. వాళ్ళ నాన్నది బండి ఉండేది, బైక్ చిన్నది. ఆ బైక్ తోటి ఇక చిన్నగా వాళ్ళ నాన్న ఇంట్లో ఉండేది చూసి సప్పన తీసుకుపోయేది. ఇట్లా మీద పడతాం వాళ్ళ పాడి కూడా కింద సప్పన తీసుకొచ్చి ఇంట్లో పెట్టేది. అట్లా ఆయన ఇక ఆయనకెళ్ళి ఆయన అలవాటు చేసుకుని. ఎప్పుడైనా దెబ్బలు తగిలించుకొని వచ్చాడు ఇంటికి? అప్పుడు ఏమన్నారు? కొట్టేది, నేను కొట్టేది. మంచిగా నడపలేకపోతే ఎందుకు ఇట్లా చేస్తాను కూడా పడుచుకోలేదు దెబ్బలు. మళ్ళీ తీసేది బండి అయినా సైకిల్ అయినా అట్లా పట్టుదలతోటి నేర్చుకున్నాను. ఇప్పుడు సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చూసి? ఓకే, మిమ్మల్ని ఎక్కించుకొని తిప్పకపోయినా ఆయన తోలుకుంటే చాలు. అంటే బయటికి వెళ్తాడా? ఇక్కడ లోకల్ ఇక్కడిక్కడి వరకు వెళ్తాడు? బయటకి ఏం వెళ్ళాడు మేడం. ఫస్ట్ మీరు భయపడతారు బైక్ మీద పోతే? ఇక ఇక్కడెక్కడైతే తిరుగుతాడు కానీ బయటకి ఏం పోడు. తను ఏవే పనులు చేసుకుంటాడు అఖిల్ ఇంట్లో? స్నానం చేస్తాడు మేడం, స్నానం చేస్తాడు, అన్నం పెట్టుకుంటాడు, బాత్రూమ్ పోతాడు, చేసుకుంటాడు. ఆయన సొంత పనులు అయితే ఆయన పర్సనల్ పనులు ఆయనే చేసుకుంటాడు, ఏ ఇబ్బంది పెట్టాడు. సరే, ఇప్పుడు మరి మీరు చిన్నప్పుడు 1-2 సంవత్సరాల నుంచి నడవడం అట్లాంటి ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇక తనే ఇక బాగా చాలా 2-3 సంవత్సరాల దాకా నడలేకపోయింది మేడం. బలం అనేది లేక అట్లనే ఇక మోకాల మీద పాకులు ఆడేది. అట్లా కొంచెం గట్టితనం వచ్చింది, బొక్కలని గట్టిగా ఉన్నాయి. అయితే అసలు ఏంటిది ఎట్లా అని మిల్లగూడ హాస్పిటల్ తీసుకుపోతే ఇక్కడ ఏం కాదమ్మా తిరుపతి తీసుకోవాలి, సర్జరీ చేస్తారంటే మేము భయపడ్డాం మేడం. మీరు భయపడ్డారు? అంటే ఇక చిన్న పిల్లగాడు తప్పుకుని అసలు ఏం చేస్తాడు అని ఇబ్బంది అయింది. ఇక మాకు అంతగా తెలివి లేదు, ఇక భయం అయింది మేడం. ఏం కాదు అట్నే ఉంటాడు అని ఇక మేమే చిన్నగా అట్లా ఆ కాళ్ళతోటే గట్టిగా నడిచేది. వాళ్ళ డాడీ బండి మీద తీసుకుపోయి ఉదయం దించి
మళ్ళీ సాయంత్రం టైంకి పోయి మళ్ళీ తీసుకొచ్చేది. ఈయన కోసం కూడా వాళ్ళ డాడీ చాలా పనులు మానుకొని ఉండేది. నా కొడుకు చదివించుకోవాలని పట్టుదల మాకు ఉంది. ఇక అట్లా ఉన్నా ఒకరి కిందికి పోవద్దు, ఒకరితో చెప్పించుకోవద్దు, ఏదైనా చదువుకొని ప్రైజ్ కూడా రావాలని ఇక మా కోరిక మేడం. ఓకే, చదువులో ఏ విధంగా ఉంటాడు అఖిల్? మంచిగా చదువుతాడు, సార్లు కూడా మెచ్చుకుంటారు. ఓకే, సార్ వాళ్ళు మీతో మాట్లాడేదా మీ బాబు గురించి? ఇంటికి కూడా వచ్చేది. స్కూల్లో ఎవరన్నా ఏడిపియడం ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయినా? చెప్పారా? కామెంట్ చేసేది కానీ మా దాకైతే రానియపోయేది. అంటే ఏమనేది అంటే వాళ్ళు చేసేది అంటాలే మేడం. కానీ నాతో చెప్పేది, వాళ్ళ నాన్నతో కూడా ఏం చెప్పేది, ఆమె ఇట్లా అంటారు, రమణ నక్కుంటాడు అంటారు, అది ఇది అనుకుని ఇట్లా హెచ్చరి పిల్లలకు అనేది అంటలే. కానీ ఎప్పుడేమన్నా పట్టించుకోవద్దు, చదువుకోవాలి, నీకు చదువు ముఖ్యమని నేను చెప్పేది మేడం. మీరు ఒక చిన్న మోటివేషన్ ఇచ్చేది, ఇలా ఉండాలి, అలా చేయాలి అనేది పట్టించుకోవద్దు. నువ్వు చదువుకుంటే ముందర భవిష్యత్తు నీకు. అమ్మ వాళ్ళని పలానా రోజు మనం ఇట్లా అన్నాం కదా, వాడు చూడు ఇవాళ ఎట్లా ఉంటే మనం ఇట్లా ఉన్నామని అలా నిన్ను చూసి అనుకుంటారు. ఎవరేమన్నా ఫీల్ గా మాకు అని చెప్పింది. ఏం చేస్తుంటారు అఖిల్ వాళ్ళ నాన్నగారు? ఇక్కడ మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తోలడం, మున్సిపాలిటీ తోలడం. ఇక్కడే ఉన్నారా నాన్నగారు? అఖిల్ వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నారు. ఇంకా మీరు మీ ముగ్గురు పిల్లల్ని తర్వాతకి ఇంకా ఏ విధంగా భవిష్యత్తులో ఏ విధంగా రూపుదిద్దించాలనుకుంటున్నారు మీరు? వాళ్ళు చదువుకోవాలి, మేమే చదువుకోక ఎట్లా వాళ్ళైనా చదువుకోవాలి, మంచిగా ముగ్గురు స్థాయిలో ఉండాలని మా కోరిక మేడం. అది మనకు సంపాదించిన ఆస్తులు ఏం లేవు, అఖిల్ వాళ్ళ కాళ్ళ మీద నిల్చోవాలి, మిమ్మల్ని చూడకుండా వాళ్ళు బతకాలి వాళ్ళ మీద. ఓకే, అఖిల్ ఏమన్నా చెప్పేది, అమ్మ నేను ఇది అయితా, నేను ఇది చేస్తాను ఏమన్నా చెప్తుండేదా మీకు? చెప్తాడు మేడం, ఆలోచన బాగానే ఉంది కానీ ఒకసారి ఆయన సాధించడానికి నిరూపించుకోవాలనుకుంటున్నాను ముందే చెప్పకుండా. నేను తిడతా మేడం బాగానే, ఇట్లా చేయాలి లెవెల్గా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి, హ్యాండిక్రాఫ్ట్ కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళు కష్టం చేసుకున్నారు, ఏదైనా ఒకటి చేయాలని నా పట్టుదల మేడం. మెయిన్గా వాళ్ళిద్దరి గురించి కన్నా నాకు ఇతని గురించి ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే, మీ తిట్లా ఆయనకి వెనకాలంగా ప్రోత్సాహం, ధైర్యం అన్ని వాటిని తీసుకొని అతను ముందుకు గట్టిగా ఉంటున్నాడు బయట కూడా. చెప్తా మేడం, నేను ఓకే, బయట ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటారు మీరు కానీ అఖిల్ కానీ? ఆయన సరదాగా ఉంటాడు, అందరు ఫేమస్ ఆయన అంటే, అందరితో నవ్విస్తాడు మేడం. సరదాగా కామెడీ చేస్తాడా? కామెడీ హెచ్డి చేస్తాడు, మంచిగా ఉంటాడు. ఓకే, ఏ విధంగా ఆడుకునేది మరి ఇక్కడ చిన్న ఏజ్ లో? ఉండదు మీకు కానీ ఫీలింగ్ ఉండదు, ఫ్రీగా ఉంటాడు అందరితో. అది మా బాధ. మీరేమో ఇప్పుడు అక్కడికి ఇట్లా పింఛన్ కానీ ఏమన్నా వస్తున్నాయా? వస్తున్నాయి మేడం. ఓకే, వస్తుంది. ఇంకేమన్నా కోరుకుంటున్నారా మీరు గవర్నమెంట్ నుంచి అక్కడికి ఏ విధమైన సహకారాలు కావాలనుకుంటున్నారు మీరు? చదువుని బట్టి ఏదైనా సాయం చేయాలని మాకు ఏదైనా ఒకటి కూర్చొని ఏదైనా వర్క్ చేసుకుంటట్టు పడ్డది మేడం, అది కోరిక. ఎందుకంటే పొలం పనికి పోయి చేసేటోడు కాదు, బస్తాలు మోసేటోడు కాదు, కార పని చేసేటోడు కాదు, ఏదైనా ఒకటి అంత చదువు తగ్గట్టు ఏదైనా గవర్నమెంట్ నుంచి సాయం కావాలని కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా వస్తుందండి. అదే మేడం ఆలోచన వాళ్ళదంటే తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఇక వాళ్ళు ఏదో చేసుకుంటారు, వాడు ఏం పని చేయడు చెప్పి ఏముంది, ఆయన గట్టిగా చదువుకుంటే ఆయన్నే సాధిస్తాడు. అదే కోరిక మేడం. ఎక్కడైనా ఏదో సాధించి ఎక్కడ మంచి ప్లేస్లోనే ఉండి మీరు తలెత్తుకునేలా చేస్తాడు. అఖిల్ మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది. అతడు మాటల్లో కంటే చేతల్లో చూపిస్తాడని అర్థమైంది. ఎందుకంటే మీకు సైకిల్ నేర్చుకోవడం అనేది మీకు చెప్పలేదు, బైక్ నేర్చుకోవడం అనేది చెప్పలేదు, తనంతట తానే నేర్చుకుండు. అంటే నేర్చుకున్నాక మీకు చూపించండు మీరు వద్దన్నా కానీ, ఇది కూడా అదే విధంగానే చేసి చూపిస్తాడేమో. ఆటో కూడా ఉంది అప్పుడు మాకు. అవునా? ఇంట్లో పెట్టి బయటకు పోతే చిన్న దాన్ని కూడా తీసి ఇట్లా రౌండ్ వేసి తిట్టేది మేడం. ఎంత పెద్ద బండి ఏమన్నా అవుతుంది అది ఇది అన్ని పెట్టినా వినపోయేది మేడం. ఓకే, మీ తల్లి ప్రేమ మీ భయం అది. మళ్ళీ తీసి దాన్ని కూడా ట్రై చేసేది. ఓకే, అన్ని రకాలుగా దేంట్లో తక్కువ కాదు అఖిల్, అన్నిటిలో అందరిలా మంచిగా ఉంటాడు. చదువులో కానీ, దేంట్లో కానీ, అల్లల్లో కానీ, అన్నిట్లలో